ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే ఇప్పుడు రెగ్యులర్‌గా మనం వాడే సోప్స్‌లో ఆ క్వాలిటీ ఉండదా మేడం? రొటీన్‌గా ఇప్పుడు లక్స్ అనండి, ఎనీ ప్రొడక్ట్ ఫర్ దట్ మ్యాటర్. రెగ్యులర్‌గా వాడే సోప్స్ జస్ట్ మన హ్యాండ్స్ మీద గ్రీజ్ అండ్ సాయిల్‌ని క్లీన్ చేయొచ్చు. బట్ ఇట్ మే నాట్ క్లియర్ ది బ్యాక్టీరియా. అంటే జెర్మ్స్, బ్యాక్టీరియాని క్లీన్ చేయలేదు. క్లీన్ చేయకపోవచ్చు. హవెవర్ మనం అందరం ఇమ్యునో కాంపిటెంట్ అంటే మనకి స్వతహాగా ఇమ్యూనిటీ ఉంటది. నార్మల్ ఉంటది. వి ఆర్ అట్ ఎ స్టేబుల్ ఇమ్యూనిటీ లెవెల్. తక్కువ ఉండదు మనకి ఇమ్యూనిటీ. సో, మనకి కొంత బ్యాక్టీరియా మనం ఇంటరాక్ట్ అయినా ఇట్ విల్ బి హెల్తీ ఫర్ అస్. మనకి ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తది. ఇది ఎక్కడ మీకు వర్తిస్తదంటే ఇంట్లో ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ పేషెంట్స్ ఉన్నారు, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి రొటీన్ సోప్ వాషింగ్ విల్ నాట్ హెల్ప్. ఖచ్చితంగా ఈ యాంటీమైక్రోబియల్ సోప్ ఇన్‌కార్పొరేటెడ్ అంటే హ్యాండ్ వాష్ మార్కెట్‌లో ఉండాలి. దొరుకుతాయా మేడం? అది ఉంటాయి. చెప్తే ఉంటాయి. ఇస్తారు. ఉంటాయి. డెఫినెట్‌లీ ఉంటాయి. మేడం ఇప్పుడు అంటే తరచుగా మన వాళ్ళు హాస్పిటల్స్ విజిట్స్‌కి వెళ్తుంటారు. వాళ్ళ గురించైనా, ఇంకెవరి వాళ్ళ గురించైనా. సో, హాస్పిటల్‌లో పనిచేసే వాళ్ళు గూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు. మేబీ ఏ నర్స్, మేబీ ఏ డాక్టర్. సో, వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? వాళ్ళు గూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటుంటారు ఈ హ్యాండ్ వాష్ గురించి. 100% ఎందుకంటే మన ఇంట్లో అందరూ లైక్ ఐ సెడ్ హెల్తీ పీపుల్ ఉంటారు. బట్ హాస్పిటల్‌లో మనం కేటర్ చేసేది అంతా అన్‌హెల్తీ. అంటే పేషెంట్స్‌ని మనం కేటర్ చేస్తాం. హాస్పిటల్‌లో మనం ఒకళ్ళని కాదు 10 మంది పేషెంట్స్‌ని చూస్తాము. ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్‌కి వెళ్తాము. ఒక్క దగ్గర ఉండే బ్యాక్టీరియా మన హ్యాండ్స్‌లో వస్తది. మళ్ళీ ఇంకొక చోట నుంచి వస్తది. మళ్ళీ ఇంకొక చోట నుంచి వస్తది. కేస్ షీట్స్‌ని టచ్ చేస్తాం. శాంపిల్స్‌ని, స్పెసిమెన్స్‌ని ఇంక్లూడింగ్ యూరిన్ స్పెసిమెన్, స్పూటమ్ స్పెసిమెన్, స్టూల్ స్పెసిమెన్ అన్ని స్పెసిమెన్స్‌ని టచ్ చేస్తాం. సో, ఖచ్చితంగా డ్యూటీ దిగే ముందు, ఇంటికి వెళ్ళే ముందు, పిల్లల్ని, పెద్దవాళ్ళని టచ్ చేసే ముందు కంప్లీట్ హ్యాండ్ హైజీన్ ఉండాలి. ఎస్పెషల్లీ పిల్లలు అండ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అండ్ లైక్ ఐ సెడ్ క్యాన్సర్ పేషెంట్స్, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్స్ ఉండేటప్పుడు కంప్లీట్ హ్యాండ్ హైజీన్ ఉండాలి. మేడం కొంతమంది లాంగ్ స్టాండింగ్ పేషెంట్స్ ఉంటారు ఇంట్లో. వాళ్ళని ట్రీట్ చేయడానికి ఇంటి వాళ్ళే చాలా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవుతారు. మేబీ హెల్పర్స్ అనండి, ఫ్యామిలీ మెంబర్స్ అనండి. సో, వాళ్ళు ఎట్లా కొన్నిసార్లు అంటే పేషెన్స్ అవుట్ అయిపోయి కొన్నిసార్లు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఇట్లా ఫార్మాట్ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో కావాలని ఏమైనా ఉంటదా? ఉంటదండి. అట్ ఎవ్రీ టైమ్ పేషెంట్ అంటే ఇనీషియల్లీ వాళ్ళు హాస్పిటల్‌కొస్తారు. కొన్ని రోజులు హాస్పిటల్‌లో ఉండి తర్వాత డిశ్చార్జ్ అయ్యి అట్ హోమ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. డిశ్చార్జ్ చేసేటప్పుడు ఈ పేషెంట్‌కి, పేషెంట్ అటెండెంట్స్‌కి కౌన్సెలింగ్ ఇస్తారు. వి ట్రైన్ దెమ్. ఈ పేషెంట్‌ని కేర్ చేసేటప్పుడు ఆ లైన్స్ అవి టచ్ చేసినప్పుడు, మెడికేషన్స్ అడ్మినిస్టర్ చేసేటప్పుడు, ఫీడ్స్ అడ్మినిస్టర్ చేసేటప్పుడు హ్యాండ్ హైజీన్ ఎలా చేయాలి? ఏ ప్రొడక్ట్స్‌తో చేయాలి? అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇన్ హౌస్ మీరు హాస్పిటల్స్‌లో చూసుకుంటే ప్రతి వార్డ్‌లో కూడా హ్యాండ్ హైజీన్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది కాకుండా డబ్ల్యూహెచ్ఓ కూడా ఇట్ ఈస్ అడ్వొకేటింగ్ దట్ నాట్ ఓన్లీ పేషెంట్ అటెండర్స్‌కి కూడా హ్యాండ్ హైజీన్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ డ్యూరింగ్ హ్యాండ్ హైజీన్ వీక్, హ్యాండ్ హైజీన్ మంత్ or hand hygiene day, patients and their attenders have to be trained on proper steps of hand hygiene. With COVID-19, just about every household, every individual is trained with the steps of hand hygiene. Not much required now. But when you have patients, long-standing patients at home, కొంతమంది ట్రెకియోస్టమైజ్డ్ పేషెంట్స్ కూడా ఉంటారు. కంటిన్యూస్ సిక్రీషన్స్ కూడా ఉండొచ్చు. అలాంటి అప్పుడు ఇంట్లో వాళ్ళు కేర్ గివర్స్ షుడ్ ఫాలో హ్యాండ్ హ్యాండ్ హైజీన్ వాష్ అంటే స్ట్రిక్ట్లీ. వాళ్ళు సెపరేట్‌గా శానిటైజర్ వాడాలనా మేడం? లేకపోతే మీరు చెప్పిన ఒక ఏదో సోప్ ఏదో అన్నారు గదా! వాడాలండి. ఈ క్లోర్క్సాలినాల్, ట్రిక్లోసాన్ రిలేటెడ్ సోప్స్ వాడొచ్చు వాళ్ళు. హ్యాండ్ శానిటైజర్ కూడా వాడొచ్చు. దట్ అగైన్ డిపెండ్స్. మనం ఆ పేషెంట్‌ని ఎంత హ్యాండిల్ చేస్తున్నామో, ఆ సిక్రీషన్స్ అవి అంటే బెడ్ సోర్స్ ఉండే పేషెంట్స్, కంటిన్యూస్ డయేరియా ఉండే పేషెంట్స్‌ని మనం హ్యాండిల్ చేసినప్పుడు హ్యాండ్ వాష్ చేయాలి. డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్, దీస్ అటెండర్స్ ఆర్ ట్రైన్డ్ యాస్ టు వాట్ టు డూ వెన్ టు డూ హ్యాండ్ రబ్ అండ్ వెన్ టు డూ హ్యాండ్ వాష్. సో, మేడం ఇప్పుడు అంటే ఈ వరల్డ్ హైజీన్ డే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఇచ్చిన ఈసారి థీమ్ మనం చూసుకుంటే యాక్షన్ సేవ్స్ సేవ్స్ లైఫ్స్. లైఫ్స్. యెస్. సో, మనం సాధారణంగా స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడో, పాండమిక్‌లో వచ్చినప్పుడే కొంచెం మనం అలర్ట్‌గా ఉండి దాని గురించి చాలా ఇది చేస్తుంటాం మేడం. అంటే హ్యాండ్ వాష్ మీద పర్టిక్యులర్‌గా ఉంటాం. పోను పోను కొంచెం దాని గురించి మళ్ళీ వెళ్ళిపోతుంటది. సో, ఒక హ్యాబిట్, ఇట్స్ ఎ స్మాల్ హ్యాబిట్. ఇట్ విల్ టేక్ సమ్ ఫ్యూ సెకండ్స్. సో, ఖచ్చితంగా పిల్లలైనా, పెద్దలైనా మేబీ స్వైన్ ఫ్లూ సీజన్ కానీ, కోవిడ్ వచ్చినా రాకపోయినా ఒక హెల్తీ ఎన్ని మినిట్స్ శానిటైజర్ వాడొచ్చు, ఎన్ని మినిట్స్ సోప్ వాడొచ్చు మా వ్యూవర్స్‌కి చెప్పండి. ఓకే.
లైక్ ఐ సెడ్ హ్యాండ్ శానిటైజర్ 20 to 30 seconds రబ్ చేయాలి హ్యాండ్స్ కంప్లీట్లీ. అండ్ దట్ శానిటైజర్ షుడ్ బి హ్యావింగ్ ఇట్ షుడ్ హ్యావ్ 60 60% to 70% ఆల్కహాల్. alcohol. ఎప్పుడు Compulsory. కూడా హ్యాండ్ శానిటైజర్ కొనే ముందు వెనకాల కాంపోజిషన్ చదివే కొనుక్కోవాలి. 60 to 70% ఆల్కహాల్ ఉండాలి. 20 to 30 seconds 20 to 30 seconds మనం రబ్ చేస్తాము. ఆ తర్వాత మన హ్యాండ్స్ నుంచి ఆ ఆల్కహాల్ కంప్లీట్లీ ఇవాపరేట్ అవ్వాలి. దిస్ ఈస్ కాల్డ్ డ్రై టైమ్. ఆ కంప్లీట్లీ ఇవాపరేట్ అయ్యాకనే వీ కెన్ గో అండ్ టచ్ సంథింగ్ ఎల్స్. సంథింగ్ ఎల్స్. వెన్ ఇట్ కమ్స్ టు హ్యాండ్ వాష్ లైక్ ఐ సెడ్ 40 to 60 seconds హ్యాండ్ వాష్ చేయాలి. అగైన్ మన హ్యాండ్స్ అప్పుడు వెట్గా ఉంటాయి. వీ క్యాన్ గో ఫర్ అ క్లీన్ టిష్యూ ఆర్ అ క్లీన్ నాప్కిన్, ప్రిఫరబ్లీ ఎయిర్ డ్రై. అంటే ఈ టిష్యూస్ నాప్కిన్స్ ఏంటంటే స్కిన్ మీద ఉండే పైన టాప్ మోస్ట్ లేయర్ని అది ఎక్స్కోరియేట్ చేయొచ్చు. దట్ ఈస్ వై యూజువలీ ఎయిర్ డ్రై ఇస్ ప్రిఫరబుల్. బట్ అంత వెట్ హ్యాండ్స్ కంప్లీట్లీ ఎయిర్ డ్రై అవ్వాలి అంటే దే విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అ లాంగ్ టైమ్. సో tissue కీపింగ్ క్లీన్ compulsory. టిష్యూస్ అండ్ క్లీన్ నాప్కిన్ అసైడ్ ఇట్స్ ఫైన్. అంటే మీరు క్లీన్ టిష్యూ క్లీన్ నాప్కిన్ అంటే మళ్ళీ దట్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్. That is a separate సపరేట్ controversy. సబ్జెక్ట్. అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో ఉన్న టిష్యూస్ ఆర్ నాప్కిన్స్ Because they come packed, they may not be contaminated because they come packed. It is okay, we can ఇట్స్ use ఓకే. them. అంటే Yeah. దాన్ని చేస్తున్న మెటీరియల్ ఈజ్ ఇట్ ప్రాపర్? It's yeah. The ones that are commercially available, they're fine. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్తుంటే కూడా క్రాస్ రోడ్స్ దగ్గర కూడా అమ్ముతూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు నౌ డేస్. అంటే ఆర్ దే రియలీ సేఫ్? They are safe. I won't say they are safe or unsafe. We don't know. అంటే మనకి ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ Yeah, అది మనం processing కళ్ళతో తెలియదు. చూడం కాబట్టి వీ డోంట్ నో హౌ సేఫ్ ఇట్ ఈస్. బట్ రొటీన్ డైలీ యాక్టివిటీస్లో ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ టిష్యూస్ యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ నాప్కిన్స్. Napkins, నాప్కిన్స్ okay. విల్ బీ దేర్, బట్ క్లీన్ నాప్కిన్స్ షుడ్ బీ దేర్. అదేంటంటే వీక్స్ అక్కడే హ్యాంగ్ అయ్యి ఉండే Yeah. నాప్కిన్ కాకపోతే ఆన్ అండ్ ఆఫ్గా అది చేంజ్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బీ ఫైన్. మేడం ఇప్పుడు ఫుడ్ తీసుకోకముందు అసలు హ్యాండ్స్ వాష్ చేసి తినాలనా, లేకపోతే ఈజ్ ఇట్ సేఫ్ టు గో ఈట్ విత్ ఏ స్పూన్ అంటారా? విచ్ ఈస్ బెటర్? నో సి అంటే మన ఇండియన్ కుకింగ్లో సమ్ ఫుడ్స్ యూ కాంట్ హ్యావ్ విత్ స్పూన్ అట్ ఆల్. ఇన్ ఎనీ అదర్ వే at any given point of time, irrespective of spoon or hand feeding, always you should wash your hands. Achha, irrespective. Irrespective of how you're eating. Because completely spoon feed untadi ani manam kuda we cannot ensure that. And then there are some foods like I said salmonella infections ఉంటాయి, షిగెల్లా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఈకోలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో spoon will not ensure that your food may not get contaminated or you will not get infected. 100% it is a social moment of hand hygiene. You have to wash your hands before food. అంటే ఇప్పుడు ఎడిబుల్ స్పూన్స్ వచ్చాయి, చాప్ స్టిక్స్ వచ్చాయి, సో మెనీ అదర్ ఆల్టర్నేటివ్స్. సో అవి ఏవి కూడా ఆల్టర్నేట్ కాదా మేడం ఫర్ వాషింగ్ హ్యాండ్స్? No, nothing is an alternative for washing your hands. సో యూ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్ ఏది ఏమైనా. ఈ స్పూన్స్ స్టిక్స్ కూడా కంటామినేట్ అవ్వచ్చు. హౌ షూర్ ఆర్ యూ దట్ ఇట్ విల్ నాట్ కంటామినేట్ యువర్ ఫుడ్? అండ్ హౌ క్లీన్ ఈజ్ యువర్ స్పూన్? యూ డోంట్ నో ఎనీ ఆఫ్ దాట్. నథింగ్ ఈజ్ అన్ సబ్స్టిట్యూట్ ఫర్ హ్యాండ్ హైజీన్. సో హ్యాండ్ హైజీన్ కంపల్సరీ మీరు వాష్ చేసుకోవాల్సిందే. ఓకే. సో రోజుకి ఎన్నిసార్లు శానిటైజర్ వాడొచ్చు మేడం మనిషి? ఎన్నిసార్లు అని ఉండదు. WHO హ్యాస్ అడ్వకేటెడ్ మూమెంట్స్. దీస్ మూమెంట్స్ ఆర్ అప్లికబుల్ టు హెల్త్ కేర్ వర్కర్స్, అంటే బిఫోర్ టచింగ్ అ పేషెంట్, ఆఫ్టర్ టచింగ్ అ పేషెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ హెల్త్ కేర్ వర్కర్స్ని పక్కన పెట్టేసి రొటీన్ జనరల్ కామన్ మ్యాన్ని చూసుకుంటే బిఫోర్ హ్యావింగ్ ఫుడ్, after using the washroom, after touching garbage, after handling pets, and as and when you're handling patients at home. ఓకే. దీస్ ఆర్ ద మూమెంట్స్ ఆఫ్ హ్యాండ్ హైజీన్. ఎన్నిసార్లు అంటే ఎవ్రీ 2 hours అని అంటే అక్కడ నీడ్ లేకపోయినా ఎవ్రీ 2 Yeah. hours వెళ్ళి వాష్ చేయడంలో యూజ్ లేదు. సో దీస్ 5 మూమెంట్స్ని మనం గుర్తుపెట్టుకొని యాజ్ అండ్ వెన్ యూఆర్ కమింగ్ అక్రాస్ ఎన్కౌంటరింగ్ దీస్ మూమెంట్స్ అప్పుడు మనం హ్యాండ్ హైజీన్ చేయాలి. మేడం అంటే ఎక్కువ వాడితే ప్రాబ్లమ్స్? ఎస్, ఎక్కువ వాడితే స్కిన్ ప్రాబ్లమ్స్. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఎస్, వస్తాయి? స్కిన్ ఇన్ఫెక్షన్స్ కాదు, స్కిన్ డ్రై అయిపోతుంది. అంటే మన బాడీలో న్యాచురల్ మాయిశ్చర్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది టు కీప్ అవర్ స్కిన్ హెల్దీ అండ్ టు నాట్ హ్యావ్ ఇట్ డ్రై, టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ డ్రైయింగ్. సో కంటిన్యూస్గా మనం ఇండికేషన్ లేకపోయినా హ్యాండ్ హైజీన్ చేస్తే మన స్కిన్ కూడా పాడైపోతుంది. ఆ కెమికల్ పడవచ్చు, పడకపోవచ్చు, డర్మటైటిస్ కూడా రావచ్చు. అందుకు హ్యాండ్ హైజీన్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇండికేటెడ్. ఇట్ ఈస్ ఇండికేటెడ్. అవసరం ఉన్నప్పుడే దాన్ని. అవసరం ఉన్నప్పుడు సోషల్ మూమెంట్స్ ఇవి. హెల్త్ కేర్ వర్కర్స్కి వేరే మూమెంట్స్ ఉన్నాయి. సోషల్ మూమెంట్స్ అవి గుర్తుపెట్టుకుంటే షుడ్ బి ఫైన్. మేడం అంటే ఇవన్నీ ఫాలో అవుతాయి మేడం. అంటే ఒక వ్యక్తి
ఎన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు అప్రాక్సిమేట్లీ? I would say hand hygiene will save at least 85 to 90% of the diseases. అంటే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చేటప్పటికి దే ట్రాన్స్మిట్ బై కాంటాక్ట్ ట్రాన్స్మిషన్, ఎయిర్బార్న్ ట్రాన్స్మిషన్. ఎయిర్బార్న్ అంటే ఒకళ్ళు తుమ్మినా దగ్గినా అవి మనం ఇన్హేల్ చేసినప్పుడు మనకు వస్తాయి. అవి ఎన్నో ఉండవు. దేర్ ఆర్ ఫ్యూ వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. రిమైనింగ్ ఎక్కువ కాంటాక్ట్ ట్రాన్స్మిషనే ఉంటాయి. ఫుడ్ బార్న్, వాటర్ బార్న్ ఉంటాయి. ఫుడ్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్, వాటర్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ అన్హైజీనిక్ ఫుడ్ ప్రాక్టీసెస్ ఆర్ వాటర్ డిస్ఇన్ఫెక్షన్ సరిగ్గా చేయకపోయినా, then that is a separate category. When it comes to hospital settings or home settings, major infections, most of the infections can be prevented by proper hand hygiene. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.